దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఇకైతే మేము ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఏంటి అని అంటే కొందరు ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్, వీడియోస్ చూసుకుంటా నర్సక్క బోర్ కొడుతుంది, సిరీస్ ఎండ్ చేయండి, ల్యాక్ చేయకుండా స్టోరీకి రండి అని కొన్ని కామెంట్స్ వచ్చినాయి అన్నమాట. సో వాళ్ళకి చెప్తున్నాం దోస్తులు, మొగుడు దుబాయ్ పోతే సిరీస్ కూడా మమ్మల్ని అట్లనే ఆగపెట్టిర్రు. అసలు 100 ఎపిసోడ్స్ చేద్దామని అనుకున్నాము, కానీ మీరు ఏబట్టి కొన్ని స్కిప్ చేసుకుంటూ చూపించినాం అన్నమాట. ఈ స్టోరీ కూడా అట్లా చేయకండి. ఇంకా మధ్యలో కొన్ని స్కిప్ చేసుకుంటేనే మీకు చూపిస్తున్నాం దోస్తులు. మీరేం బాధపడకండి, త్వరలోనే స్టోరీ అనేది కంప్లీట్ చేసి ఇంకో కొత్త స్టోరీ అయితే మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 41 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏ వారి ఇది లేత్తలేదు కదరా, నీళ్లు పోసినా కూడా. ఏ సావంతి అమ్మ, మనకెందుకు, మనం గిట్ల దాన్ని మన ఇంటికి రమ్మన్నమా ఏంది? అరే బాడుకోవు గట్లా అనకురా, వాళ్ళ అవ్వత్తంద్రా. ఇప్పుడు ఏమంటదో, మనం ఏం చేసినామంటదో. శ్వేత, ఓ శ్వేత, అసలు ఏమైందే? లేవ్వే. ఏమైంది నా బిడ్డకు? ఏం చేసిర్రు నా బిడ్డను? ఈ సావులు అయ్యా, ఏం చేసిర్రే నా బిడ్డను? శ్వేత, ఓ శ్వేత. మేము ఏం చేయలేదు నీ బిడ్డను. మేము ఊరికి పోయి ఇప్పుడే వచ్చినాం. వచ్చినాక మీరు ఎటు వేరని అడిగింది. మేము ఏడికి పోతే నీకేందని అన్నావు. అనుడితోటే నాకు అత్తమ్మ అంత ఎట్నో అవుతుందని పడిపోయింది, లేత్తలేదు. ఓ శ్వేత, నీకేమైందే? శ్వేత లేవ్వే. అయ్యో ఏమైందిరా? మేము ఏం చేయలేదు నీ బిడ్డను. మీరే నా బిడ్డనేదో వేసి ఈడ బయట వారేసిర్రు. నా బిడ్డ అప్పుడెప్పుడో వెళ్ళింది ఇంట్లోకెళ్ళి, మా ఇంటికి పోతానని. ఎన్ని రోజులున్నా నా బిడ్డను చంపుతా అని అన్నావు నువ్వు. నా బిడ్డను నువ్వే చంపినవురా. నీ సావు అయ్యా. నా బిడ్డకేమన్నా కావాలి కానీ నిన్ను బొంద పెడతారా నేను? చెప్పేది ఈనవా నువ్వు? బిడ్డ ఇవరిదాకా మాతోటే మాట్లాడిందాడా. మా ఇంటికి వచ్చింది, మా అత్త లేదు, నా మొగలు లేడు అని అన్నది. ఎటు వేర్రో మాకు కూడా తెలియదని అన్నా. ఆమె వచ్చి ఇప్పుడు 10 నిమిషాలు పావు గంట అవుతుందో లేదో గిట్ల పడిపోయిందేంటి? శ్వేత, ఓ శ్వేత, ఓ బిడ్డ నీకేమైందే? లేవ్వే బిడ్డ. శ్వేత, ఓ శ్వేత, ఏ అన్నం తింటలేదా ఏంది? మరి అన్నం తినక ఎండ గిట్లా చక్కెర వచ్చి పడిపోయింది కావచ్చు. ఓ శ్రీను, డాక్టర్ కు ఫోన్ చేయి. శ్వేత, చెయ్యంటే ఫోను చూస్తావు. రమ్మని చెప్పు డాక్టర్ కి. ఈ పిల్లని తీసుకుపోయి ఇంట్లో వండబెట్టుకో. చేత్తా. హలో డాక్టర్, నేను శ్రీనుని. ఒకసారి అర్జెంట్ ఇంటికి రారా మీరు? సరే డాక్టర్, తొందర రండి. బిడ్డ నీకేమైందే బిడ్డ? నీ మొగుడు ఇంట్లోకి రానిత్తలేడా? నీ బిడ్డ బుక్కడు బువ్వ తింటలేకపోతివే బిడ్డ. నీకేమైందే బిడ్డ? లేవ్వే లేవ్వు. ఏ ఏడవ కావురామా. శ్వేత, ఓ శ్వేత, లేవ్వే. నీళ్లు చల్లినా కూడా లేత్తలేదు కదా. నిజం చెప్పుర్రి, నా బిడ్డను మీరే ఏదో వేసిర్రు కదా. మేము ఏం చేయలేదురామా. మేమెందుకు ఎత్తాం చెప్పు? మేము ఇప్పుడే వచ్చినాం, ఇంకా ఇంట్లోకి కూడా పోలేదు. మేము ఓ పని మీద ఓ ఊరికి పోయినాం. మాకేం అవసరం నీ బిడ్డను చంపేంత ధైర్యం మాకు లేదు. మరి లేనప్పుడు నా బిడ్డను ఎందుకు ఇంట్లో ఉంచుకుంటలేవయ్యా? అది బుక్కెడు బువ్వ తింటలేదు ఇంట్లో. ఏం చేయమంటున్నావు? దాన్ని సాగుమంటున్నావా? ఏ తల్లి లేవే, నిన్ను నేను చదువుకుంటలేవే. ఓ శ్రీను, అటు పట్టు, ఇంట్లోకి పట్టకపోదాం. నేను పట్టా దాన్ని ముట్టా. ఎందుకు పట్టావు, ఎందుకు ముట్టావు? నీ పెళ్ళం కాదా, నీ కథ కాదా? నడు పట్టు. పట్టురా. దీనికి ఏమైందో నాకు భయం అవుతుంది. డాక్టర్ సల్లగుండా ఇంకా అత్తలేడు. లే బిడ్డ, నిన్నెవరు కాదన్నా, నేను చదువుకుంటానే బిడ్డ. నీకేమన్నా అయితే నేను ఎట్లా బతుకుతానే బిడ్డ? ఇట్లకు తీసుకుపోదాం పా. రమా, నువ్వు జరుగు. అసలు ఏమైంది నాకు అర్థమైతలేదు. గింత ఒర్రుతున్నా కూడా లేపినా కూడా లేత్తలేదు. శ్వేత, ఓ శ్వేత. వాళ్ళకు ఏమైంది? మరి హాస్పిటల్ తీసుకుపోదాం. డాక్టర్ ఇంకా అత్తలేడు కదా. అత్తడు
అని చెప్పయ్యా, నా బిడ్డనేమన్నా చేసినవా నువ్వు? నీ కాళ్ళు మొక్కుతా చెప్పయ్యా. ఈ బిడ్డను నేనెందుకు చేస్తా? నేనేం చేస్తా? నేనంతా కొజ్జోన్నేమీ కాదు. మీరేనా రమ్మంది? రా డాక్టర్ ఇట్రా. అయ్యా నీకు దండం పెడతా, నా బిడ్డకి ఏమైందో జర చూడయ్యా. చూడండి డాక్టరు, అసలు ఏమైందో లేస్తనే లేదు, అట్లనే పడిపోయింది. అవునా? ఒక్క నిమిషం ఆగండి, మీరు వాటర్ తీసుకురా పోండి. వాటర్ కూడా చల్లినాం. నువ్వు తీసుకురాపో అమ్మా, నేను చెప్పింది చెయ్యి. డాక్టర్ ఏమైంది నాకు? అమ్ములు, అమ్ములు. నేను నీళ్లు పోస్తే లేచింది కదా, మీరు వాటర్ ఇవ్వాలితే ఎందుకు లేవలేదు మరి? ఏమో డాక్టరు, జడా చూడు రామకి ఏమైంది? ఏమైందమ్మా? ఏమో డాక్టర్, అంతా తిప్పినట్టు అయింది, పడిపోయింది ఒకటే గుర్తున్నది. ఓహో ఓకే, నేను చెకప్ చేస్తావు, నేను చూస్తా. మే బాగా వీక్ ఉన్నట్టుంది కదా, ఏం తింటలేదా ఏంది? ఏమీ తింటలేదు డాక్టరు, బాగా వీక్ అయిపోతుంది. అట్లా తినకుండా ఎట్లుంటుంది? మీరేం చేస్తున్నారు ఇంట్లో ఉండి? ఒకసారి ఎందుకైనా మంచిది అన్ని టెస్టులు చేయించుర్రి మీకి. అమ్మా నీకు ఈ మధ్య పీరియడ్స్ వచ్చిందా? నెల దాటిపోయి 10 రోజులు అవుతుంది, ఇంకా రాలేదు. బేబీ నువ్వు ప్రెగ్నెంట్ అని అనిపిస్తుంది, ఒకసారి చూసుకో. అవునా డాక్టరు? అవును, ఇక పీరియడ్స్ దాటిపోయి 10 days అవుతుంది, మళ్ళీ మీ ఏం తింటలేదు, బాగా వీక్ అయిపోయింది అని అంటే నాకు తెలిసి అదే అని నేను అనుకుంటున్నా. ఒకసారి నా దగ్గరికి అక్కడికి వస్తే నేను బ్లడ్ టెస్ట్ అవన్నీ చేస్తా. లేదు అని అంటే కిట్ ఉంటుంది కదా, కిట్ తీసుకొచ్చి ఒకసారి మార్నింగ్ అయితే చూసుకోండి మీరు. శ్రీను, కాసేపు అయినాక నువ్వు ఈమెను అక్కడికి హాస్పిటల్ దగ్గరికి తీసుకురా, నేను చూసి టెస్ట్లు చేస్తా, ఏదనేది చెప్తా. సరే డాక్టర్. సరే నేను వెళ్తున్నా, కాసేపు అయినాక తీసుకురా. బంగారు తల్లి, నువ్వు నీళ్లు పోసుకున్నావా ఏంది బిడ్డ? ఏమో గట్లనే ఉన్నట్టుంది, అందుకే పొల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమో అంతా తిప్పినట్టు అయింది, ఇక పడిపోయింది ఒక్కటే సోయి ఉన్నది, కానీ తర్వాత ఏం జరిగిందనేది సోయి లేదు. నాకు తెలిసి ఇంటికి మనవడో మనవరాలో అత్తున్నట్టు ఉన్నది. అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావే? ఏంటి పిల్లగా, నిజమే, నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఆ తండ్రిని నేనే అని ఎట్లా తెలుసు? నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు, అర్థమైందా? మనం ఇద్దరం కలిసినప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం, ఏం కథ అనేది ఒక్కటిసారి గుర్తు చేసుకో. నిజం చెప్తున్నా, నేను ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నా, నువ్వే దేవుళ్ళ మీద ఎట్టేయమంటే ఆ దేవుళ్ళ మీద ఒట్టేస్తా, నువ్వే గుడిలో జొర్రమంటే ఆ గుడిలో జొరుతా. నాకు నీతోటి తప్ప వేరే ఎవ్వరితోటి ఏ సంబంధం లేదు. ఏమోలే, ఇంకేంది ఇక తీసుకొని పో నీ బిడ్డను. టెస్ట్లు చేయించుకుంటావా లేకపోతే ఎట్లా మంచిగా చేయించుకుంటావో చేయించుకోపో. ఏందయ్యా గట్ల మాట్లాడుతున్నావు? అది నీ గురించి పిసదైతాంది. నీ భార్య నీ ఇష్టం, నువ్వు చేయించుకోవాలి టెస్ట్లు. అత్తమ్మ, నర్సక్క, మీ ముంగట చెప్తున్నా, నాకు నా భర్త కావాలి, నా అత్తమ్మ కావాలి, మా అమ్మ కావాలి, అందరినీ నేను మంచిగా చూసుకుంటా. దేవుని దయ వల్ల నేను ఇట్లా తల్లిని కాబోతున్నా అని తెలిస్తే అంతకంటే సంతోషం ఏం లేదు. ఎవరో మాటలు పట్టుకొని శ్రీను ఇట్లా నాకు దూరము అయితుండు, కానీ అది కరెక్ట్ కాదు. అత్తమ్మ, నువ్వన్నా చెప్పు మీ కొడుకుకు ప్లీజ్, మీ కొడుకు గురించి నేను ఇంతలా పిచ్చిదాన్ని అవుతున్నా. సరే గాని శ్రీను, పో, దాన్ని హాస్పిటల్ కాడికి తీసుకుపోయి టెస్ట్లన్నీ చేయించుకొని రాకపో. మరి నీళ్ళు గిట్లా పోసుకుందా లేకపోతే ఏంది అనేది తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్లా అన్ని బయటపడతాయి. పో. నేను తీసుకపోనమ్మా, నాకు ఇష్టం లేదు. అట్లంటే ఎట్లా పిల్లగా, నీ భార్య నీ గురించి అంతా తల్లడిల్తాంది, మరి అది నిజమెంతనో అబద్ధం ఎంతనో ఆ భగవంతునికి ఎరక. నువ్వు నిజాలు ఏంటి అనేది తెలుసుకొని నీ భార్యను దూరం పెట్టు, అంతే తప్ప ఎవడో ఏదో చెప్పిండని అది కాకు. అల్లుడు, నీకొకటే మాట చెప్పాలని అనుకుంటున్నా. నా గుణం మంచిది కాదు కావచ్చు, కానీ నా బిడ్డది రాజా గుణం. ఏమంట నిన్ను ప్రేమించిందో అప్పటి నుండి నువ్వే కావాలే, నీతోటే ఉండాలని అది ఆతృత పడుతుంది, అది అదైతుంది. నీ గురించి పిచ్చి లేపుకుంటుంది అల్లుడు. నీకు నేను మీ ఇంటికి రావద్దు అనంటే మీ ఇంటికి రాను, నా బిడ్డను నా ఇంటికి పంపకు అనంటే పంపియకు, కానీ నా బిడ్డ మంచిది. వాడెవడో ఏదో వేయాలని నా బిడ్డను చూసిండు అందంగా ఉన్నదని. కావాలంటే నువ్వు ఒక్కసారి గమనించు, వాడు చెప్పే మాటలేంది, వాడు ఏం చేస్తుండు అనేది ఒక్కసారి నువ్వు వాడిని పట్టు అన్నీ తెలుస్తాయి. నేను మీ ఇంటికి రాకుండా ఉంటా, కానీ నా బిడ్డను మాత్రం దూరం పెట్టకు. అది చక్కగా తింటలేదు, తాగుతలేదు. నా బిడ్డ మంచిది,
అది నిన్ను కావాలనుకుంటుంది కాబట్టే నీ గురించి తినకుండా తాగకుండా మన ఇంటి చుట్టూ తిరుగుతాంది. అయితవాయే ఏదన్నా తేడా వచ్చిన రోజు అవ్వ బిడ్డలు ఇద్దరు బతకరు మన చేతులా. అవును పిల్లగా, నువ్వైతే హాస్పిటల్ తీసుకుపో నీ భార్యను, టెస్ట్ అయితే చేపించుకొని రాపో. శ్వేత, నేను వెళ్తున్నా, నువ్వు ఉండు బిడ్డ. ఇన్నే హాస్పిటల్కి వచ్చినాక ఏమన్నారో నాకు ఫోన్ చేసి చెప్పు. నా వల్ల మీరిద్దరూ దూరం అవుడు ఎందుకు, మీరిద్దరూ కలిసి మెలిసి మంచిగా ఉండుర్రి. పొయ్యత్తా. సరే అమ్మా, నువ్వు నేను ఫోన్ చేస్తపో. పోరా తీసుకపో. నాకు ఇష్టం లేదమ్మా దాన్ని పట్టుకొని హాస్పిటల్లో పొంటి తిరుగుడు, అటు తిరుగుడు, ఇటు తిరుగుడు నాకు ఇష్టం లేదు. తీసుకపోతే నువ్వు తీసుకపో, లేకపోతే లేదు. అది నాదే అని గ్యారెంటీ ఏమన్నా ఉన్నదా? గట్లంటవేంద్రా, అది ఇన్ని రోజులు మన ఇంటికాడనే ఉండే, నీతోటే ఉండే. నిన్ను కాదని ఎటన వేయిందా అది? గిల్లొల్లి కాబట్టి ఓ 10-15 రోజుల నుండి అదాడు ఉంటాంది అని. మాటలు మాట్లాడకు. నువ్వు నాకేం చెప్పకమ్మా. నువ్వు చూయించుకుంటావా లేకపోతే దీన్ని దాన్ని అవ్వగానింటికాడ వారెత్తావా నీ ఇష్టం, నాకైతే తెలియదు. అత్తమ్మాయిని ఎట్లా మాట్లాడుతుండో. అదే ఆయనకి కోపం ఉన్నది, ఆ కోపం పోయేదాకా నువ్వు కాస్త ఓపిక పట్టు. పా మరి డాక్టర్ దగ్గరికి పోయేద్దాంపా, అన్నే టెస్ట్ చేస్తా అని అన్నాడు కదా. సరే అత్తమ్మ పోదాం. కానీ అత్తమ్మ, నేను ఇక్కడనే ఉంటా. నాకు నువ్వు కావాలి, నా భర్త కావాలి. నన్ను దూరం కొట్టకుర్రత్తమ్మ. నేను అక్కడికి పోతే వాడు నన్ను ఏం చేసేది తెలియదు, నా భర్త నన్ను ఇంకా విడదీసేది తెలియదు. అయితే పిల్ల, ఇప్పటికైనా మారి మీ అత్తతోటి నీ మొగంతోటి మంచిగా ఉండు. ఇల్లు నిన్ను మంచిగా చూసుకుంటారు. నీ మొగనికి కోపం ఉన్న రోజులు గట్లనే చిరాకు పడతాడు గాని తర్వాత నిన్ను మా దగ్గరికి తీసుకుంటాడు. సరేనా? ఇక పోయిరా పోర్రే సమ్మవ్వా. తీసుకపో సమ్మక్క, తీసుకపో. పోదందా. హలో, ఏమైందిరా? ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? ఎందుకు లిఫ్ట్ చేయాలి? నేను ఎందుకు మాట్లాడాలి? ఎందుకురా, ఏమైంది? ఓ నా దగ్గర ఏం దాస్తున్నావు? నీకు దాయాల్సిన అవసరం ఏమున్నది? నేను ఇవాళ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అప్పటి నుండి కనీసం ఫోన్ లిఫ్ట్ చేసినావు, మరి మాట్లాడినావు. ఈ సంగతి అని చెప్పినావా? దేని గురించిరా? దేని గురించా? ఇంటికి వాడెవడో వచ్చిండట కదా. ఆహా, దీని గురించా? అయితే నీకు చెప్దామని అనుకున్నరా, కానీ నువ్వు అక్కడ ఉన్నావు, టెన్షన్ తీసుకుంటావు. ఎందుకు చెప్పడం? వచ్చినాక చెప్దామని నేను చెప్పలేదురా. నువ్వు అట్లా దాసుడు ఎందుకు? ఏదున్నా ప్రతి ఒక్క విషయం మన ఇద్దరి మధ్యలో అన్ని చెప్పుకోవాలని చెప్పినా లేదా? అయినా నువ్వెందుకు దాచినావు? దాని వెనుక కారణం ఏంది? అయ్యో మహి, నిజం చెప్తున్నారా? అసలు ఆయనకు నాకేం సంబంధం లేదురా. వచ్చిండు, నిన్ను చూడబుద్ధి అవుతుంది అనుకుంటా మాట్లాడిండు, క్షమించు నన్ను అని అడిగిండు. మా నాన్న మేమందరం తిట్టినాంరా. తిట్టినాక చక్కగా వెళ్ళిపోయిండు. అదే ముచ్చట నాకు చెప్పాలే కదా. నువ్వు ఎందుకు చెప్పలేదు? మా అమ్మ చెప్పింది గీసోంటి సంగతి కొడుకా అని. అయ్యో, మా నాన్న అన్నాడురా, మహేష్ హైదరాబాద్ వేయండు, నువ్వు ఇప్పుడు ఇవి చెప్పి ఏం టెన్షన్ పెట్టకు. పెడితే మళ్ళా పాపం ఆయనకు అక్కడ మనసున పట్టది, చక్కగా వచ్చేస్తాడు. వచ్చినాక మళ్ళా ఘోరం ఉంటది. ఆయన పని అయిపోయినాక వచ్చినాక చెప్దూతి బిడ్డ, అంతవరకు చెప్పకు అని అన్నాడురా. అందుకే నేను చెప్పలేదు, అంతే తప్పించి వేరే ఏం లేదు. మహి, నువ్వెందుకంత సీరియస్ అవుతున్నావు? నీకు నా గురించి తెలియదా? తెలుసు, కానీ వాడు ఎందుకు వచ్చిండు? వాడు ఎందుకు రావాలి? విడాకులు అయిపోయినాక వానికి నీకేం సంబంధం ఉందని? మీరు నీకు చెప్పరాలేదా? నాకు వేరే సంబంధం మ్యాచ్ ఓకే అయింది, నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పరాలేదా? వాడేదన్నా అంటే అందం కావచ్చురా, కానీ వాడు నన్ను క్షమించు, నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చినామని ఆ మాట అన్నారా. అందుకే మేము ఈ విషయం చెప్పలేదు. మేబీ మళ్ళీ చెప్తే వాడు మనసులో ఏం పెట్టుకొని వచ్చిర్రో తెలియదు కదా అని 2 ఎకరాలు అని మోకాన వారే అవసరం లేదు. మనకున్నంతలా మనం బతుకుతాం, అర్థమైందా? ఆ 2 ఎకరాలు వాళ్ళు నీ పేరు మీద వేసినందుకే ఇదే సంద అనుకొని అవ్వత్తాంది, అవ్వెనుక కొడుకొచ్చిండి. అలా మనకి పెళ్ళాన్ని ఉంది కదా, మళ్ళా వాడు ఎట్లా వచ్చిండు? అసలు వాడు ఏం మనసులో పెట్టుకొని వచ్చిండు? ఇదేంది గరం గరం మీద ఉన్నాడు? నువ్వు వస్తా, ఈరోజు నైటే బస్సు ఎక్కుతా. నాకు పిచ్చి లేపినావు. నువ్వు ఇదే ముచ్చట నాకు ఫోన్ చేసినప్పుడే గిసోని సంగతి రా అని చెప్తే నాకే టెన్షన్ ఉండకపోయేది. కానీ నువ్వు ఎప్పకన్నా దగ్గర దాచినావంటే నాకంతా మెంటల్ ఎత్తాందే. మహి ప్లీజ్ రా, అట్లా కోప్పడకురా, నీకు దండం పెడతారా. నేను అట్లా అనుకొని చెప్పలేదురా. నువ్వు కావాలంటే మా నాన్నని అడుగురా, నాన్ననే అన్నాడు. ఆయనకు పోయిన కాడ మనశ్శాంతి ఉంటది, వచ్చినాక చెప్పేవు, ఇప్పుడు ఏది చెప్పకని. నాన్న అంటాడు, నువ్వు చెప్పకుంటుంటావా? ఇట్లా ఇంకా నా దగ్గర ఎన్ని దాచి పెడుతున్నావు? లొల్లి స్టార్ట్ అయిందిగా. నిజం
నిజంరా ఏం దాచి పెడతలేనురా. ప్లీజ్ మహి అంత సీరియస్ కాకురా. నేను అత్తున్నాగు, నేను వచ్చినాక నీ సంగతి చెప్తా బిడ్డ. ఉండు, ఫోన్ చేయకు నాకు. ప్లీజ్ రా, నీ పని చూసుకొని రారా. కట్ చేయకు ప్లీజ్ బంగారం, ప్లీజ్ రా. నేనేం చేస్తలేనురా, వాడు వచ్చిండు, మేమందరం తిట్టినాక వెళ్ళిపోయినరా. అంతే తప్పించి వేరే ఏం లేదు. కావాలంటే మీ డాడీ కూడా ఉన్నారా అక్కడ. మీ డాడీని ఫోన్ చేసి అడుగు. నేను ఎవరిని ఎందుకు అడగాలి? నేను నమ్ముకున్న నా ప్రియురాలే నాకు చెప్పలేదు. నేను ఏమని ముఖం పెట్టుకొని అడగాలి? ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమంటారు? లత చెప్పలేదా నీకు? అయ్యో మరి నీ దగ్గర ఎందుకు దాచింది అని వాళ్ళకు కూడా అదైతుంది ఇప్పుడు. నిజం రా, వేరే ఉద్దేశంతో నేను దాయలేదురా ఈ ముచ్చట. ఈ సంగతి గిట్లయింది. నువ్వు అక్కడ హైదరాబాద్ ఉన్నావు, వచ్చినాక ఎప్పుడు పోతాయి అని డాడ్ అన్నారా. అందుకే నేను చెప్పలేదురా మహి. నువ్వు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? ఫస్ట్ టైం నా మీద అంత సీరియస్ అవుతున్నావు. నాకు మంచిగా అనిపించలేదురా. నువ్వు ఏడవకు ఫస్ట్, అర్థమైందా? నాకు ఫోన్ చేయకు, నాకేం చెప్పకు. నేను తెల్లార వరకు నీ కండ్ల ముంగట ఉంటా. బాయ్. హలో హలో. ఏంద్రవారి లొల్లి మొత్తం గరం గరం మీద ఉన్నావు. నడువు పోదాం, టైం అవుతుంది. ఏ పోరా, నీ అవ్వ ఇంటర్వ్యూకి రాను, నేను ఏడికి రాను పో. ఏంద్రా కథలు పడుతున్నావా నువ్వు? చక్కగా నడువు. బేబీ దొరికితే దొరకవచ్చు అల్లా. నడువురా జల్దీ పోదాం. వచ్చినాక లొల్లి ముచ్చట చూసుకుందాం గాని. అరే ఈ ఒక్కదానికి పోయేద్దాం. నువ్వు వచ్చినా రాకుండా మంచిదే. నేను ఇలా నైట్ ఊరెళ్ళిపోతా. దేనికిరా? పిచ్చిలేస్తాంద్రా అమ్మ తోడు. ఏం చేయాలో అర్థమైతలేదు. దేనికిరా? కాదురా, లతకు విడాకులు ఇచ్చినోడు మళ్ళీ ఇలా లతోళ్ళ ఇంటికి వచ్చిండట్రా. దేనికట? అదే దేనికో ఎందుకు వచ్చిండో నాకు తెలుస్తలేదు. కనీసము ఇది చెప్పను కూడా చెప్పలేదు తెలుసా. మా అమ్మ చెప్తే మా అమ్మ ద్వారా నాకు తెలిసింది. మరి ఇది ఎందుకు దాయాలి చెప్పు? మరి ఇట్లా వచ్చిండ్రా మహి, ఈ సంగతి రాని ఇది నాకు చెప్పాలా లేదా? నేను అడిగేదాకా చెప్తానే లేదు. ఇక నువ్వు వీడు ఉన్నవని ఎందుకు టెన్షన్ పెట్టుడని చెప్పలేదు కావచ్చురా. దానికి ఎందుకు అంత అదైతున్నావు? ఆ భయం ఏంటి అని అంటే, దీనికి 2 ఎకరాలు వాళ్ళు చేసిర్రా. ఆ 2 ఎకరాలకు మరి ఈ లతనేమన్నా చేద్దామని అత్తుర్రా, లేకపోతే మళ్ళీ లతను తీసుకుపోదామని అత్తుర్రా. వాళ్ళు ఏం ప్లాన్ తోటి ఉన్నారు, ఏం ప్లాన్ వేసిర్రా అనేది నాకు టెన్షన్ అవుతుందిరా. ఏ ఊకోరా మహేష్ గా, విడాకులైనాక మళ్ళా అనుకోతాదిరా నీ పిచ్చి మొకపోడా. ఏదేమైనా మంచిదేరా, నాకు ఎందుకో తేడా కొడుతుంది. నీ అవ్వ పేరు మీద మంచిగా ఉన్నా లేకున్నా మంచిదే. పొయ్యి లత మెల్ల తాలే కడతాయి ఇక గుళ్ళెకి పట్టుకపోయి. ఊర్వారి నీ బొందరా నీ బొంద. ఏడికి పోతానవు ఏం కదా? ఫస్ట్ అయితే ఇంటర్వ్యూకి పోయేద్దాం పారా. వచ్చినాక వెంటనే బస్సు ఎక్కుతారా? అది ఓకే అయితే నేను కూడా నీతోటి బస్సు ఎక్కుతా గాని పారా. సరే పోదాంపా. అంతా కోపంగా ఉండకురా, నాకు భయం అవుతుంది. కొర్రినావనుకో 2 చంపుతాడు. ఒర్రియావా సంపిన చంపుతాడు. అత్తమ్మ రిపోర్ట్లల్లో ఏమొస్తుందో ఏమో భయం అవుతుంది. నా బావ నాను కడుపుతోటి ఉన్నా అంటే నన్ను దగ్గరికి తీసుకుంటాడా ఏమోనే, నాకేం తెలుసు ఆయన మనసులా ఏమున్నదో. అయినా మీరు గామె దగ్గరికి ఎందుకు పోయిర్రు అత్తమ్మ? నేను చచ్చిపోయినా అని అనుకున్నారా? ఆడే పోదామన్నాడు. ఏడికి పోయిర్రు? అదే అమ్మా, ఆ మాజీ భార్య దగ్గరికి, లత దగ్గరికి పోయొచ్చిర్రిల్లి ఉయ్యల్లా. ఏంది? అవును, నా కొడుకే పోదామని అన్నాడు. పోయినాం, చూసినాం, వచ్చినాం. అంటే ఎందుకు పోవాలి? విడాకులు అయిపోయినాయి కదా, ఎందుకు పోయిర్రు? ఆ టెన్షన్ తోటే నా బిడ్డ పడిపోయినట్టున్నది. నా కొడుకే పోదామన్నాడే శ్వేత. నువ్వు వాని మనసు మొత్తం విరగొట్టినవు. వాని మనసులా నువ్వు లేవు తెలుసా? వాడు పాపం ఆ అమ్మాయిని అట్టిగా మోసం చేసినా అని గత కొన్ని రోజుల నుండి వాడు బాధపడుతుండు. ఆ ధ్యాస రావద్దత్తమ్మా. మొగోనికి ఆ ధ్యాస వచ్చిందనంటే ఇక వేస్టే. నన్ను ఏం చేస్తాడో ఏమో. నేనైతే నా భర్తను కావాలని అనుకుంటున్నా. ఆయనకు వేరే ఆడదాని మీద ధ్యాస రాకుండా నేను చూసుకుంటా ఖచ్చితంగా. కానీ అత్తమ్మ నన్ను ఇంట్లోకి పొమ్మని అంటే నువ్వు నాకు కొంచెం సపోర్ట్ ఇయ్యి అత్తమ్మ, నీ కాళ్ళు మొక్కుతా. నేను మా సపోర్ట్ ఇస్తా గానీ రిపోర్ట్లు ఇంకా అత్తలేవు కదా. డాక్టరు రిపోర్ట్స్ వచ్చినాయా? వచ్చినాయి. ఏమైంది డాక్టరు? బ్లడ్ టెస్ట్ లా, యూరిన్ టెస్ట్ లా ఏమని వచ్చింది? చెప్పినట్టే అయింది. ఈమె ప్రెగ్నెంట్. అవునా డాక్టర్? థ్యాంక్ యూ సో మచ్. నిజమా డాక్టర్? ఎన్ని రోజులు అవుతుంది?
ఇంకా స్కానింగ్ తీస్తే ఎన్ని రోజులు అవుతుందని తెలుస్తుంది కానీ ఇప్పుడే ఎన్ని రోజులు అవుతుందని ఎట్లా తెలుస్తుంది? పాజిటివ్ అని వచ్చింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినాం, పాజిటివ్ అని వచ్చింది. ఈమెను హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకొని అన్ని టాబ్లెట్స్ ఇట్లా తీసుకోండి. బాగా వీక్ ఉంది కదా, లేట్ చేయకండి. ఇక్కడ ఏముండే ఆ డాక్టరు? నేను జస్ట్ ఆర్ఎంపీ నేనా ఇట్లా బ్లడ్ టెస్ట్ చేస్తా అంతే. ఇక్కడ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఏమి ఉండయి. టాబ్లెట్స్ మీరు హాస్పిటల్ వెళ్ళాలి. సరే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఇట్స్ ఓకే. ఇక వెళ్ళండి. అత్తమ్మ, మీకు చిన్న మనవడో మనవరాలో రాబోతుంది. నాకు చాలా సంతోషమే, కానీ నీ బుద్ధి ఇప్పటికైనా మార్చుకోయే. కొంచెం మనిషి లెక్క మెదులు. సరే అత్తమ్మ, నేను ఇప్పటి నుండి మంచిగా ఉంటా. నేను నిజంగా తల్లిని కాబోతున్నానంటే నాకు సంతోషం ఆగట్లేదు అత్తమ్మ. ఇప్పుడే వెళ్ళి ఆయనకు చెప్దాం పదా. ఆ బంగారు తల్లి కాబోతుందా అయితే? అయ్యో రమా, నీకు ఒకటే చెప్పాలని అనుకుంటున్నా. కొంచెం నీ బిడ్డ అల్లుడు ఒకటయ్యేదాకా, అల్లునికి నీ బిడ్డ మీద కోపం పోయేదాకా నువ్వు వీటి మొకేయి కనబడకు. నీ మీదనే బాగుందానికి కోపం. నువ్వే మాటలు చెప్పి నీ బిడ్డను చెడగొట్టినవనే ఆయనకి కోపం బాగున్నది. నువ్వు వీటి మొకేయి రాకు. ఎప్పుడన్నా వాళ్ళు లేనప్పుడే మేము ఫోన్ అన్న ఎత్తాం, లేకపోతే నీ బిడ్డ అన్న వచ్చి నీ కాడ ఉంటది, అత్తది, కలిసి వస్తుంది. కానీ నువ్వు వీటి రాకు. సరే అక్క, సరే నేను రాను. కానీ మరి నా బిడ్డని ఇప్పుడు నీ కొడుకు ఉంచుకుంటాడా లేదా అని నాకు భయం అవుతుంది. ఎట్లనో తల్లాడుతుంది అది. అత్తమ్మ, ఇంటికి వెళ్దాంపా. పోయింది, చీకటి అయ్యింది. ఇక మరి మెల్లగా ఓదందారి, కడుపుతోటి ఉంటివి బిడ్డ. సరే అమ్మా, పద. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తలేడు. అసలు మహికి ఏమైంది? నేనేం చేసినా అని లిఫ్ట్ చేస్తలేడు. వాడేం మనసులో పెట్టుకొని వచ్చిండో ఆ ముచ్చట నేను చెప్తే అయ్యే పో. నానా ఎప్పకన్నందుకు చెప్పలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మహేష్ అస్సలు లిఫ్ట్ చేస్తలేడు. నైట్కే బయలుదేరుతా, నేను వస్తా అని అన్నాడు. నేనేం చేసినా అని. బంటి కన్నా ఫోన్ చేద్దాం ఒకసారి. హలో బంటి. చెప్పులత, ఎక్కడున్నారు బంటి? ఇప్పుడే బస్ స్టాండ్ కి వచ్చినాం, బస్ ఎక్కుదామని. వస్తుర్రా? అవును, వీడు ఎంత చెప్పినా ఇంటలేడు. రేపు మార్నింగ్ పోదామనంటే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టిండు? ఎన్నోసార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఒక్క ముచ్చట నువ్వు చెప్తే అయ్యే పోవు కదా. నువ్వు చెప్పనందుకు ఇప్పుడు కోపం పెట్టుకున్నాడు. వాడు అంత పిచ్చి లేపుకుంటాడు తెలుసా? బంటి, నా గురించి వానికి తెలియదా? చెప్పు, నీకు తెలియదా? వాడు వచ్చిండు, జస్ట్ చూసి క్షమాపణ చెప్పుతా అని వచ్చిండు. అయినా మేము ఇంట్లో అందరం తిట్టినాం. సరే పోనీలే, వీడు కొంచెం కోపంగా ఉన్నాడు. ఇంటికి వచ్చినాక మాట్లాడతాడు. ఏమైంది మరి? ఇంటర్వ్యూ సక్సెస్ అయిందా? అయింది, ఇద్దరిది అయింది. అవునా? మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు? ఏమో మరి అయిందా కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ లేదు. వాళ్ళు ఒక 3 days తర్వాత కాల్ చేస్తారు, అప్పుడు చెప్తారు అయిందా లేదా అనేది. సరే బంటి, మెల్లగా రండి మరి. కొంచెం వాడిని చూసుకో, జాగ్రత్త. ఏమన్నా తినమని చెప్పు. సరే. ఎందుకు మహిగి చిన్నదానికి అంత పెద్దగా ఫీల్ అయ్యి నన్ను బాధ పెట్టుతున్నావు? వీళ్ళు హాస్పిటల్ పోయిర్రు, ఇంకా రాకపాయే. టైము బాగానే అవుతుంది. అయినా అది కడుపుతోటి ఉన్నదా? నిజంగానే ఉంటే మరి దానికి కారణం ఎవరు? నేనేనా? లేకపోతే అది వాని దగ్గర పడుకుందా? వాని వల్ల ఇట్లా కడుపైందా? నాకు అర్థమైతలేదు. అయినా వాడు అన్నాడు కదా, నన్ను లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తుర్రన్నా, కానీ నేను వాళ్ళకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా. నిన్ను ముంచినట్టే నన్ను కూడా ముంచుతారు కావచ్చు అని అన్నాడు. అంటే దానికి కారణం ఏంది? వాడు ఇంకా ఈమెకు లొంగనట్టే కదా. మరి నా శ్వేత నిజంగానే నేను చేయబట్టే ప్రెగ్నెంట్ అయిందా? చూస్తేనే నాకంతా ఒళ్ళంతా మండుతుంది. దొంగ ముండ నా జీవితాన్ని ఎటుగాకుండా చేసింది. నాకు మంచి ఆడపిల్లను పెళ్ళి వేసుకుంటే ఆ ఆడపిల్లను దూరం చేసింది. ఎంత అమాయకంగా, ఎంత ముద్దు ఉన్నది లత. గట్టిగా అమ్మాయిని దూరం చేసుకుంటుని నేను. లత నంబర్ ఉంటే మంచి ఉండు, ఒకసారి ఫోన్ అన్నా ఏద్దును. కానీ లత నంబరు లేకపాయే. తోటి మాట్లాడుదును. పాప మమ్మీ నువ్వు ఎంతో టార్చర్ చేసినా. అల్లా ఎందుకు వచ్చినావు నువ్వు?
నాకు పిచ్చి లేపడానికి వచ్చినవా ఏంది? చక్కగా నడువు నువ్వు నా ఇంట్లోకి. నేను పోను. తిడతారా తిట్టుర్రి, కొడతారా కొట్టుర్రి, మీరు తండ్రి కాబోతున్నారు. ఏంది? అవును నిజమేనండి, మీరు తండ్రి కాబోతున్నారు. ఇక మన ఇద్దరి కోసం చిన్న బుడ్డోడో బుడ్డదో రాబోతుంది. మన ఫ్యామిలీ అనేది ఏర్పడబోతుంది. వాళ్ళు నా పిల్లలే అని ఎట్లా అనుకోవాలి? నేను కలిసి ఉన్నది, నా మనస్ఫూర్తిగా ఉన్నది, నా భార్యగా ఉన్నది, ఎప్పటి నుండో ఉంటున్నది నీతోటే కాబట్టి పుట్టేటోళ్ళు కూడా నీ పిల్లలే. అంతే తప్ప నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. దూరం జరుగు. ఎందుకంత కోపం? నువ్వు కోప్పడినా మంచిదే. నేను నిన్ను కాదని ఎటు వదిలిపెట్టి పోను. నిన్ను వదిలిపెట్టి పోయిందనుకో ఎవడో ఏదో నా గురించి చెప్పి నన్ను నీ నుండి దూరం చెయ్యాలని చూస్తున్నారు. ఎందుకే నన్ను ఇంత సతాయిస్తాన్నావు? నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నన్ను ప్రేమించింది నువ్వు కాదా? నన్ను పెళ్లి చేసుకుంది నువ్వు కాదా? నేను కావాలని నా చుట్టూ తిరిగింది నువ్వు కాదా? అదంతా నువ్వు చేసినవే, నువ్వు దింపిపించుకున్నవే నాకు మందు పెట్టి. నేను మందు పెట్టలేదు, ఏది పెట్టలేదు. నా అందాన్ని చూసి పడిపోయి నా ఇంటి చుట్టూ తిరిగి నన్ను ప్రేమించినావు, పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు గతము అవసరం లేదండి. మనిద్దరం మంచిగా బతుకుదాం. మనకంటూ ఒక చిన్న పాపనో బాబో రాబోతున్నారు. మన ఫ్యామిలీ అనేది ఏర్పడబోతుంది. ఇప్పటికైనా మనం మంచిగా బతుకుదామండి. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు, ఎవరు వద్దు కూడా. నన్ను నమ్ముర్రి, మీ కాళ్ళు మొక్కుతా, దండం పెడతా. ఇక్కడ నుండి పో ఫస్ట్, నా కళ్ళ ముంగటి నుండి. నాకు ఇప్పుడు కొట్టడానికి కూడా చేతులు వస్తలేవు. రావండి, మీరు నా గురించి కాకుండా మన బేబీ గురించి అన్నా మీరు నన్ను కొట్టారు గాని. ఏ నా బేబీ అని నువ్వు అనకు. ఆ మనసులో నువ్వు లేదు, నువ్వు లేనప్పుడు ఆ బేబీ కూడా లేదు. ఎవరున్నారు నీ మనసులా? ఎవరున్నారు ఏం కథ అనేది నీకు అనవసరం. నాకు ఎవ్వరు లేరు. ప్లీజ్ అండి, అట్లా అనకండి. మనము ఈ రూమ్ లో ఉండి గడిపిన క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకోర్రి. నీకు మా అమ్మ అద్దు అని అన్నావు. మా అమ్మను నేను దూరమే పెడతా, కానీ నేను నీకు దగ్గరనే ఉంటా. ప్లీజ్ అండి, మనం మంచిగా బతుకుదాం. మనం లొల్లిలు పెట్టుకునుడు వద్దు. ప్లీజ్ నా మాటినవా? నడుస్తావా నడవవా నుండి? మనం రేపు హాస్పిటల్ వెళ్ళాలి. నేను పోయి అత్తమ్మ దగ్గర పడుకుంటా, నువ్వు పడుకో ఇక్కడ. నేనెందుకు అత్తా? నేనెందుకు చూపిస్తా నిన్న హాస్పిటల్లా? ఆ భర్తవి నువ్వు, కడుపు వేసింది నువ్వు కాబట్టి నువ్వు చూపెట్టాలి. అమ్మా నువ్వు పోతావా మా అమ్మని విలువల్లా? నువ్వు ఎటు పోవాలి? ఇక్కడే నీ దగ్గరనే పడుకుంటా. అవసరం లేదు. ఆ పక్క స్థానాన్ని ఎప్పుడో కోల్పోయినావు నువ్వు. అసలుకే కోల్పోలేను కూడా. ఏమైంది చూడత్తమ్మా, నేను ఇక్కడ ఉండొద్దట, ఇక్కడ పడుకోవద్దట. రేపు హాస్పిటల్ పోదామనంటే నేనెందుకు వస్తానంటుండు. అమ్మా నాకు ఇదంటే ఇష్టం లేదు. ఇది నా ఇంట్లో ఉండు ఇష్టం లేదు, నా పక్కలుండు ఇష్టం లేదు. ఏంది బిడ్డ గట్లా అనబడితివి? అయితవైతే అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఇది మనతోటి మంచిగుంటా అని మన దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు మనం దూరం కొట్టుడు ఎందుకు బిడ్డ? బాంచను జరా చెప్పింది నువ్వు మంచిగా ఉండు. నాకు ఇదంటే ఇష్టం లేదు. ఎవరంటే ఇష్టం నీకు? నాకు లత అంటే ఇష్టం. నా భార్యను నువ్వు దూరం చేసినావు. నాకు లత కావాలే. మీరిద్దరు కలిసి లతను తీసుకురా పోర్రి. ఓర్వారి ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, నా మనసంతా లత మీదనే ఉంది. ఆమెను చూసే వరకు నా పానమంతా ఎల్లుకపోయింది. ఈ దొంగముండ ఏవట్టి ఆమెను మస్తు టార్చర్ చేసిన నేను. ఇప్పుడు ఆమెను రెండో పెళ్లి కూడా ఎవరు చేసుకోవడానికి ముందుకు రారు. అందుకని నేను ఆమెకు న్యాయం చెయ్యాలి. ఆమె భర్తగా నేను బతకాలే. ఆమెను తీసుకొచ్చి నా పక్కల నా భార్యగా నిల్చోబెట్టే నువ్వు దొంగముండా ఏం చెప్తావో నాకు తెలియదు. ఆమె దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని నా భార్యను తీసుకొచ్చి నా పక్కల పెట్టు. ఏంది శ్రీను నువ్వు మాట్లాడేది? అవునే, నువ్వే కదనే ఆమెను నాకు కాకుండా దూరం చేసినావు. ఇప్పుడు నాకు ఆమె కావాలి. నా పానమంతా ఆమె మీదనే ఉంది. అమాయకురాల్ని మొత్తం కొట్టిపిచ్చినావు, తిటిపిచ్చినావు. ఆ అమాయకురాలకు న్యాయం కావాలి అని అంటే నేను ఆమెను పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఈ ఇంట్లో మా ఇద్దరికి పని మనిషి తీరు ఉండాలి. అదే నీకు జీవితాంతం శిక్ష. ఏ బాడకావు నోర్మి. అమ్మా నువ్వు దీన్ని ఎనికేసుకొని రాకు. ఇది పెద్ద లంగా. ఇది ఏవట్టే మనకు ఒక మంచి కోడలు నీకు మిస్ అయింది. నాకు లత కావాలి. లతను తీసుకొచ్చి పెట్టుర్రి. శ్రీను అసలు ఏం మాట్లాడుతున్నావురా? నీ
కొంచెమన్న ఆలోచన ఉందారా? విడాకులైన దాంతోటి మళ్ళా తెమ్మంటున్నావు. నాకంత పిసపిసైతుంది. నువ్వే కదా నే దూరం చేసింది. ఇప్పుడు నువ్వు పోయి దాని కాళ్ళ మీద పడి దాన్ని తీసుకొచ్చి పెట్టు కదా ఇంట్లో. ఇద్దరు ఉండుర్రి, నువ్వు పని మనిషిగా ఉండు. పాపం అది నా భార్యగా ఈ ఇంటికి రాణి లెక్కుంటది. అద్రా వారి అట్లాంటి మాటలు మాట్లాడకురా శ్రీను. నీకు దండం పెడత బిడ్డ. ఇప్పటికే ఓటు పోతే ఓటి అని మన బతుకులు మంచిగా ఉంటలేవు. ఇన్ని రోజులేమో దీంతో ఏడ్చినావు. దొంగ ముండ ఇట్లా టార్చర్ పెట్టిందని అట్లా ఏడ్చినావు. ఇప్పుడు మళ్ళా నువ్వో కథ పెట్టకు బిడ్డ. వాళ్ళు ఇంటికి పోతేనే ఎంతగానం తిట్టిర్రో చూసినావు కదా. అదేనే అమ్మా, ఇది పోవాలి, దీన్ని వాళ్ళు చంపాలి, అది నేను చూడాలి, ఆమె నా భార్యగా రావాలి. నీ కాళ్ళు మొక్కుతారా? ఆ మాట మాట్లాడకురా నువ్వు. అద్దురా, మనిద్దరం సంతోషంగా బతుకుదాంరా. నువ్వు ఆమె జోలి తీయకురా, ఆమె వార్త తీయకురా. ఆమెకేం అన్యాయం చెయ్యలేదురా. మనం న్యాయమే చేసినాం. అత్తమ్మ 2 ఎకరాలు ఆమె మీద వేసింది. అది పట్టుకొని ఆమె బతుకుతుందిరా. నా కడుపులో బేబీ ఉన్నదిరా. మన బేబీ, మన పిల్లను మనం కనుక్కొని మంచిగా ఉందాంరా. నీ కాళ్ళు మోగుతారా? నువ్వు నన్ను ముట్టకున్నా పర్లేదు, నన్ను చూడకున్నా పర్లేదు. నేను ఈ ఇంట్లో మూలకు పడుంటా. కానీ దాదీన్ని తెచ్చిన దగ్గర పెట్టు అని అట్లా మాట్లాడకురా. నీ కాళ్ళు మొక్కుతా. శ్వేత, నువ్వు కిందికి పోయే ఏడవకు. నా రూమ్ లో వండుపో. అత్తమ్మ, ఈ మాట నేను తట్టుకోలేకపోతున్నా అత్తమ్మ. అత్తమ్మ, ఆగు, ఏడవ కావు. నన్ను భార్యగా చూడకున్నా మంచిదే. నేను మూలకు పని మనిషి తీరు పడుంటా. కానీ ఇంకో దాన్ని తెచ్చిడబెట్టు అని మాత్రం అస్సలు అనకు. నీకు దండం పెడతా. నీ పక్కన ఇంకో ఆడదాన్ని నేను ఊహించుకోలేను. అయిపోయిన దాని గురించి మళ్ళా ఆలోచించకు. నీకు అవసరమే లేదే, నీకు అవసరమే లేదు. మంచి భార్యను నాకు దూరం చేసినావు. దొంగ ముండా, నువ్వు ఏవట్టి ఒక మంచి భార్యను దూరం చేసుకున్నా. ఆ భార్యకు నేను న్యాయం చెయ్యాలే. పాపం అది చూస్తే ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది. ఆ భార్యను నేను తీసుకొచ్చుకొని దానికి న్యాయం చెయ్యాలే. నువ్వు తీసుకురాపో, పొయ్యి దాని కాళ్ళ మీద పడి దాన్ని పట్టుకొని రాపో. చూసినావా? నువ్వు ఒకసారి కిందికి పో, నేను అంతటి మాట్లాడతా గాని. దవడ మీదకి ఒక్కడు ఉతుకుతా బాడకవు. ఏంద్రా నీకు? కొంచెమన్నా ఇజ్జత్ ఉన్నా అదిరా? అది కడుపుతోటి ఉన్నది. దానికి కారణం నువ్వే. మీరు ఇప్పటికైనా మంచిగా ఉండుర్రా. అయిందేదో అయిపోయింది. అమ్మా, అది మన ఇద్దరిని చంపుతుంది. నన్ను చంపినా నేను చస్తారా? ఇక నేను బతికి ఏం సాధించేది లేదు. కానీ నువ్వు మళ్ళా గలతను కావాలని అంటున్నావు దాని ముంగట. అది కరెక్ట్ కాదురా కొడుకా. మనం వీళ్ళ ఇంటికి పోతేనే వాళ్ళు చెప్పులతోటి కొడదామని మీదికి వచ్చిర్రు. నువ్వు మళ్ళా దాన్ని ఎందుకు అదంటున్నావురా? అయ్యో అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. మరేంటిదిరా? నేను కావాలనే అంటున్నా. అది నన్ను ఎంత బాధ పెట్టిందో అది ఇంతకంటే ఎక్కువ బాధపడాలనే అంటున్నా. నేను గలతం తెచ్చిపెట్టిమని ఎందుకంటమ్మా? అట్టిగానే అది ఏడవాలే, అది బాధపడాలే. ఒక భర్త ఒక ఆడపిల్లను దూరం చేస్తే ఆ ఆడపిల్లకు ఎంత బాధ ఉంటుందో ఆ బాధ దీనికి అర్థం కావాలి. ఆ నుండి లతను దూరం చేసినప్పుడు లత ఎంత బాధపడ్డదో కదా. ఇప్పుడు ఒకవేళ నేను దీని నుండి దూరం అవుతుంటే ఇదెంత బాధపడాలి అనేది నేను చూడాలని అట్లా అన్నా. అంతే తప్పించి నిజంగానే లతను ఇక్కడికి తెచ్చి పెడితే నేను పెళ్లి చేసుకొని ఉంచుకుంటా అని కాదు. నువ్వు ఆగం కాకు. నాకు కొద్ది భయమైందారా? దీనికి ఇంకా బుద్ధి రావాలమ్మా. ఇంకోసారి నిన్ను గాని నన్ను గాని ఎవ్వరిని గాని తీసి పడేయకుండా మంచిగా మాట్లాడేటట్టు ఉండాలి. దానికి ఒక్కసారి గట్టిగా అనుభవం అయితే ఇంకోసారి ఇట్లా ఎయ్యది. వాళ్ళ అమ్మ వాటలు పట్టుకొని గాని ఇదేదన్నా గాని. అదే బిడ్డ, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు అది కడుపుతోటి ఉన్నది. మనం ఇంకా బాధ పెట్టుడు కరెక్ట్ కాదు కొడుకా. ఆలోచించు. సరే, మీరు పోయి పడుకోపోర్రి. పొద్దున హాస్పిటల్ తీసుకుని పో. ఇప్పుడు అది ఎంత ఎడతాందో. నేను తీసుకొని పోను. దానికి బాధ అనేది తెలిసి రావాలి. పోతే నువ్వే తీసుకొని పో. సరే తీయి, పండుకో సప్పుడేక. దాని గుండె ఎంత బద్దలైంది. లతను తీసుకొచ్చి నా పక్కల పెట్టు అనంటే మరి అట్లా లతను నా నుండి దూరం చేసినప్పుడు లత ఎంత బాధపడ్డదో. ఆడదాని విలువ ఆడదానికి తెలిసి రావాలి. అందుకే అట్లా మాట్లాడిన నేను.
నిజంగా శ్రీను ఇట్లా మాట్లాడతాడని కలలో కూడా నేను అనుకోలేదు. కానీ ఇంత ఘోరంగా మాట్లాడుతుండు. ఒక ఆడదాన్ని తీసుకొచ్చి నేను నా భర్త పక్కన ఎట్లా పెట్టాలి? కడుపులా నా బిడ్డ ఉన్నది. కనీసం మరి నువ్వు తల్లి అవుతున్నావు, నేను తండ్రి అవుతున్నావు అన్న ప్రేమ కూడా లేదు. ఇష్టం ఉన్నట్టు కోపంగా మాట్లాడుతుండు. మాట్లాడినా తిట్టినా నాకు ఇంత బాధ అనిపించకపోవు. కానీ పాత పెళ్ళాన్ని గుర్తు చేస్తాడు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎందుకేనా? ఫస్ట్ నేను పోగొట్టుకున్నా. వాడు మంచిగా ఉన్నప్పుడు నేను వీళ్ళను మాటలని తిట్టుకుంటా ఉన్నా. నేను చేసిన తప్పు నేనే అనుభవించాల్సి వస్తుంది. అత్తమ్మ, నేను తప్పు చేసిన అత్తమ్మ. నేను చేసిన తప్పుకే ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నా. అర్థమైందా? నీకిప్పుడు అర్థమైందానే? ఎప్పుడైనా గుర్తు పెట్టుకో, మనము ఒకలకు మంచి చెయ్యకున్నా ఏం కాదు, కానీ చెడు మాత్రం చెయ్యొద్దు. అదెంత మనకు శత్రువులైనా మంచిదే. ప్రతిదానికి దేవుడు సమాధానం చెప్తాడు. ఎవరిని అట్లా చేద్దామనంటే ఇంకా 4 రోజులకైనా అదే పరిస్థితి మనకు వస్తుంది. అవన్నీ బాధ పెట్టుకోకు. నా కొడుకు మంచిగానే మారతాడు. నువ్వు మంచిగా మారు, మంచిగా ఉండు. మీకు పిల్లనో కొడుకో బిడ్డో రాబోతుంది. మన ఇల్లు మంచిగా ఉండాలంటే నువ్వు మంచిగా అన్ని ఓపికతోటి ఉండు. ఇలా కాకుండా రేపైనా నా కొడుకు మారతాడు. కరెక్టే అత్తమ్మ, కానీ లత గురించి అంటే నా ప్రాణం పోతుంది. అయితే వాయపా, మరి అప్పుడు నువ్వు వాడిని పట్టుకొని ఉన్నప్పుడు లత పానం ఎంత పోయింది? నన్ను చేసుకున్నాడు ఆ మొగడు ఇంకో దాంతో ఉంటుండని దాని పానం ఎంత పోయింది? వాళ్ళదైనా గట్టనే ఉంటది. పా నడు పందు పా, ఏడవకు. రేపు పొద్దుగాల హాస్పిటల్ పోదాంపా. సరే అత్తమ్మ. ఏమైందిరా మహి, గింత ప్రొద్దున వచ్చిర్రు? ఆంటీ, నన్ను బతకనిచ్చు లేదాడా? ఇంటర్వ్యూ అయిపోయింది, ఇక పోదాం పా అని బస్సు ఎక్కినాము. ఇగో ఇంతకు ముందే దిగినాము. ఇక మా ఇంటికి పోతే మా నానమ్మ తిడుతుందని ఇటే వచ్చినాం. అవునా? మెల్లగా పొద్దుగా లేచినాక వస్తే అయిపోవు కదా బిడ్డ. అంతగానం ఏం ఎత్తిపోతాందిడా? మనసు మంచి లేదమ్మా, అందుకే వచ్చిన. నన్ను ఏం అడగకు, నేను కాసేపు పడుకుంటా. అంటే ఇద్దరు పండుకోర్రి, 4:30 అవుతుంది. సరే ఆంటీ, పడుకుంటాం. అబ్బా, ఏమన్నా నిద్ర వస్తుందారా? నీ ఆ బస్ స్టాండ్ నుండి ఇంటి దాకా ఎట్లా నడిచిన్నో కూడా నాకు అర్థమై పాడైతలేదు. గంత దమ్ము మీద పట్టుకత్తివి. అమ్మనేమో ఉండు మానే ఉంటే అయిపోవు కదా. ఇద్దరం వచ్చినావు, పోంగొక్కొని పంపిస్తే నీకేమన్నా అయిందనుకో అసలే డిప్రెషన్ ఉన్నావు. నన్ను ఉంచుతారా? అందుకే వచ్చినా. రేపు లతతోటి మాట్లాడాలిరా నేను, అందుకే ఉరికొచ్చిన. నాకు మనసున పట్టక ఇప్పుడే పోదు నువ్వు ఫోన్ చేసి. గాని ఎందుకు మళ్ళా అయ్యు నవ్వు ఆగమైతారు. అబ్బో, పాండు ఏం మాట్లాడతావు లతతోటి? నీకు అన్ని చెప్తారా? రేపు అందరితోటి మాట్లాడి డిసిషన్ తీసుకోవాలి. ఏం డిసిషన్ రా వారి? రేపు చెప్తా ఆ పందం. దోస్తులు, మరి చూసిర్రా ఇలా లతతోటి రేపు మహేష్ ఏం మాట్లాడతాడు, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తది. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు దోస్తులు. వీడియో స్టార్టింగ్ లో చెప్దామనుకున్నాం, కానీ తొందర చెయ్యాలన్నట్టు మర్చిపోయి చెప్పలేదన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.